పుష్ప సినిమా ఇచ్చిన హైప్ తో అందరూ పుష్ప 2 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సిన పుష్ప 2 సినిమా ఏకంగా డిసెంబర్కి వాయిదా పడింది. ఎలా అయినా షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి సినిమాని ఆగస్టులో రిలీజ్ చేద్దామనుకున్న సుకుమార్కి వర్కౌట్ కాలేదు. మరి ఈసారి డిసెంబర్లో అయినా సినిమా రిలీజ్ చేస్తారా? అసలు సుకుమార్ ఏం ప్లాన్ చేస్తున్నాడని సందేహాలొస్తున్నాయి. ప్రతి చిన్న డీటెయిల్ ని చూస్తూ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా సుకుమార్ పుష్ప 2ను షూట్ చేస్తున్నారు. అందుకే ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సిన పుష్ప 2 డిలే అయ్యి డిసెంబర్కి పోస్ట్ పోన్ అయిందని సమాచారం. ఇప్పటికే రకరకాల కారణాలతో షూటింగ్ డిలే అవటంతో కూడా పుష్ప 2 వాయిదా పడింది. మరోసారి వాయిదా పడకుండా ఇన్ టైంలో షూట్ జరుపుకోవటానికి సుకుమార్ గట్టిగానే ప్లాన్ చేశారు. ఆగస్టు లాస్ట్కి షూటింగ్ అయ్యేలా స్క్రిప్ట్ షెడ్యూల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఇప్పుడు డిసెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన పుష్ప 2ని 3 నెలల ముందుగానే షూటింగ్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 31 నాటికి లాస్ట్ షూటింగ్ డేట్ అయ్యి తీరాలంటూ అల్టిమేటం కూడా ఇచ్చారట సుకుమార్. ఈ కొత్త ప్యాకప్ డేట్ ని రీచ్ అవ్వటానికి ఇప్పటికే 3 యూనిట్లు సపరేట్ గా డే అండ్ నైట్ షూటింగ్ చేస్తున్నాయి. పుష్ప 2 విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఉన్న సుకుమార్ బెటర్మెంట్ కోసమే ఇంకా టైం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బన్నీ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 బడ్జెట్ వాయిదా పడుతుండటంతో బడ్జెట్ బానే పెరిగిందట. పుష్ప 2 బడ్జెట్ దాదాపు 300 కోట్లు దాటిందని టాక్ నడుస్తోంది. అయితే సినిమాని అనుకున్నట్లుగా ఆగస్టులో రిలీజ్ చేస్తే ఎంత ఖర్చయ్యేదేమో, కానీ 4 నెలలు వాయిదా పడటంతో మరింత బడ్జెట్ పెరిగిపోయింది. మైత్రి మూవీ మేకర్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా పుష్ప 2 సినిమాని హై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. పుష్ప 2 డిసెంబర్ 6న భారీ అంచనాలతో రిలీజ్ కాబోతోంది. మరి ఆ డేట్ కి రిలీజ్ అవ్వాలంటే ఆగస్ట్ 10కి షూట్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కరెక్షన్స్ ఇవన్నీ చేసుకుని నవంబర్కి ఫస్ట్ కాపీ రెడీ చేసుకుంటే కానీ పాన్ ఇండియా ప్రమోషన్లకు వెళ్లే టైం దొరుకుతుందంది టీం. మరి సుకుమార్ ప్లాన్ ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ సాంగ్స్ తో అంచనాలు భారీగానే ఉన్నాయి.